హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు శాంతి. నేను వైఆర్పి ఫౌండేషన్ ఎంప్లాయీని. ఇప్పుడు మీరు స్కాలర్షిప్కి ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రోమ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వైఆర్పి ఫౌండేషన్ని కొడితే మీకు అప్లై ఫర్ స్కాలర్షిప్ అని వస్తుంది ఫామ్. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ప్రిన్సిపల్ లెటర్. కాలేజ్ ప్రిన్సిపల్ లెటర్ మనకి ఏంటి అంటే కాలేజ్ కానీ స్కూల్ కానీ లెటర్ హెడ్ మీద మీ స్టూడెంట్ పేరు, ఏం చదువుతున్నారు అని ఉండి మీ టోటల్ ఫీజు ఎంత, మీరు కట్టింది ఎంత, స్పాన్సర్ చేసినా కూడా కాలేజ్ కానీ స్కూల్ కానీ పేరు మీద డీడీ ఇస్తాం. అందుకని కాలేజ్ స్కూల్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రిన్సిపల్ లెటర్లోనే ఉండాలి. కింద కాలేజ్ స్టాంప్, ప్రిన్సిపల్ సైన్, అది ప్రిన్సిపల్ లెటర్ అంటే అది మనకు ఆ లెటర్ కావాలి. క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ కావాలి. అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని మీరు దాంట్లో అప్లోడ్ చేశాక సబ్మిట్ అని కొడితే మీకు ఒకటి అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఫర్దర్ ప్రాసెస్ కోసము మీరు మాకు కాల్ చేసి మీ అప్లికేషన్ ఐడి నెంబర్ చెప్తే మేము మీకు క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ప్లస్ ఇంకా ఏం పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నది చూసుకొని కొత్తపేట ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే ఏంటంటే మీ గురించి ఇంకా బ్రీఫ్గా చూసుకొని అంతా వెరిఫై చేయడం, ప్లస్ మీరు జెన్యూనా కాదా అని వెరిఫై చేస్తాము. అన్నీ ఓకే అనుకుంటే మీరు సెలెక్ట్ అవుతారు. మీకు కాలేజ్ స్కూల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అన్నీ ఓకే అయినాక డీడీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ విధంగా మీరు స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చండి.